ఓం నమ శివాయ. నిన్న మనం ఇంద్రుడు మన్మథుణ్ణి శంకరుడి మీద బాణం వేయమని చెప్పడం, శంకరుడు చెప్పిన శంకరుడి మీద బాణం వేయడానికి ఇంద్రుడు రమ్మన్నాడని చెప్పి రతీదేవి దగ్గర చెప్తే ఆవిడ వద్దని శంకరుడి గొప్పతనాన్ని, మన్మథుడి దగ్గర ఎంత మన్మథుడు ఎంత తక్కువ స్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా చెప్పింది. అయినప్పటికీ మన్మథుడు ఆకర్ణాంతం ఆ బాణాన్ని, పుష్పబాణాన్ని లాగి పార్వతీదేవి పరమేశ్వరుడికి సేవ చేస్తున్న సమయంలో, పార్వతీదేవిని పరమేశ్వరుడు చూస్తున్న సమయంలో ఆయన మన్మథుడు శంకరుడి మీద బాణం విదిలించి పెట్టాడు అన్న వరకు తెలుసుకున్నాం. ఈ బాణం వెళ్ళి శంకరుని గుండెల మీద తగిలింది. ఆ బాణం కనబడదు. శంకరుని యందు వికారం కలిగింది. ఎప్పుడైతే వికారం కలిగిందో ఆయన వెంటనే ఎవడో తన పట్ల వ్యగ్రతతో ప్రవర్తించాడని, తన మీద బాణం వేశాడని గుర్తించాడు. ఆయన ఈ బాణానికి వసుడు కాలేదు. బాణం వేయబడిందన్న విషయాన్ని ఆయన గుర్తించాడు. పార్వతీదేవి ఆయన చూపులో మార్పు లేదు. తన మీద ఎవరో బాణం వేశారన్న విషయాన్ని తెలుసుకోవడంలో ఆయన బహిర్ముఖుడయ్యాడు. తన మీద బాణాన్ని వేసిన వాడెవడా అని పరికించి చూశాడు. వేయబడినది పుష్పబాణం కాబట్టి అది ఖచ్చితంగా మన్మథుడు చేసిన పనియే అని గుర్తించాడు. చుట్టూ చూశాడు. ఒక పొద దగ్గర మన్మథుడు శంకరుడిపై రెండవ బాణాన్ని వేయడానికి సిద్ధపడుతున్నాడు. అలా సిద్ధపడుతున్న మన్మథుడిని శంకరుడు చూశాడు. మన్మథుడు చేయరాని పనిని చేశాడు. ఎవని వలన లోకాలను సృజించడానికి తోడ్పడడానికి హేతువయ్యాడో అటువంటి వాడు ఇవాళ తన శక్తిని ఈశ్వరుడి మీదే చూపించే ప్రయత్నం చేశాడు. ఇది యజమాని వేసిన ఆహారం చేత బలిసిన కుక్క యజమానిని కరిచినట్టు అవుతుంది. ఇప్పుడు శంకరుడి ఆగ్రహం వచ్చింది. ఆయన తన జ్ఞాననేత్రాన్ని మంద్రంగా రెప్ప విప్పేసరికి భుగభుగమంటూ అందులోంచి మంటలు పైకి వచ్చాయి. అప్పుడు సమస్త బ్రహ్మాండాలు వేడెక్కాయి. ఆ అగ్నిహోత్రం దూరంగా ఉన్న మన్మథుడి దగ్గరికి ప్రయాణం చేసింది. ఎప్పుడైతే పరమశివుని మూడవ కంటి నుండి అటువంటి చిచ్చు బయలుదేరిందో ఆ మన్మథుడు నిశ్చేష్టుడితో అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోయి ఉండిపోయాడు. ఇంకొక బాణప్రయోగం చేయలేదు. పరమశివుడు విడిచిపెట్టిన అగ్నిహోత్రం మన్మథుడి మీదకి వచ్చేసింది. అక్కడ ఉన్న మన్మథుడు భస్మరాశి కింద పడిపోయాడు. వద్దు అన్న పనిని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అసహ్యకరమైన అక్కర్లేని పనుల్ని చేస్తే ఎటువంటి శాపం కలుగుతుంది, ఎటువంటి మనకి అక్కర్లేని విషయాలకు చేరినందువల్ల ఎంత నష్టపోతాము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. చెప్పేవాళ్ళని బట్టి మనం చెప్పిన పని చెయ్యకపోతే వాళ్ళేమనుకుంటారు అని చెయ్యకూడదు. చూడండి, పిల్లలు కూడా చాలామంది చూడరా మీ అమ్మని ఇలా అనరా, మీ అమ్మని అనేసిరా ఇలాగా అని ఏదో ఒక చెడ్డ మాట ఏదో చెప్పేస్తూ ఉంటాడు. లేకపోతే మీ నాన్నని ఇలాగ అనేసిరారా అని తల్లి కూడా చెప్పేటటువంటి విషయాలు ఉంటాయి. ఇంట్లో ఏదో ముద్దుగా ఏదో పిలుస్తూ ఉంటారనుకోండి, తండ్రిని వాళ్ళ అమ్మ నాన్నగారు ఏదో బాబు అనో ఏదో పిలుస్తూ ఉంటారు. తండ్రి పేరు ఏ సుబ్రహ్మణ్యమో లేకపోతే ఏదో లక్ష్మీనారాయణ ఏదో ఒకటి. అయితే ఇంట్లో తల్లి తండ్రి బాబు బాబు అని పిలుస్తాడని కొడుకు చేత ఏ బాబు ఇలా రా అని అంటురా మీ నాన్నని అలా అను అని చెప్పినా ఈ పిల్లవాడు వెళ్ళి పిలవకూడదు. అసలు అలా తల్లి చెప్పనేకూడదు. అందుకని అలాంటివి చిన్న చిన్నవి ఒకసారి ఏదో ముద్దుగా తీసుకుంటారు. భలే అన్నాడు రా చిన్నప్పుడు అంటే, పెద్దయ్యాక కూడా అంటే పళ్ళు రాలగొట్టేసేయాలి కదండి. ఇప్పుడు మన్మథుడు చేసిన పని కూడా ఎలా ఉందండి, తండ్రి మీద కామానికి సరిపడేటటువంటి కోరిక కలిగేటటువంటి బాణాన్ని తండ్రి అంతటి వాడి మీద వేసినట్టుగా అయిపోయింది. మన్మథుడు ఇటువంటి పని చేస్తాడేమోనని రతీదేవి మన్మథుడి దగ్గరే ఉంది. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన రహస్యం ఒకటి దాగి ఉందండి. ఈశ్వరుని మూడవ కన్ను పాలనేత్రం జ్ఞానాగ్ని కాముడు ఉండడానికి వీలు కానిది. ధర్మబద్ధమైన కామాన్ని పక్కన పెట్టినట్లయితే కాముడు ఉన్న చోట సోముడు ఉండడు, సోముడు ఉన్న చోట కాముడు ఉండడు. జ్ఞానాగ్నిహోత్రం ఎప్పుడైతే వచ్చిందో ఇక అక్కడ కాముడు అన్నవాడు ఉండటానికి వీలు లేదు. అందుకని మన్మథుడు భస్మరాశి అయిపోయాడు. రాజకార్యం మీద వెళ్ళేటప్పుడు రావద్దని చెప్పాడు కదా, మరి ఇప్పుడు రతీదేవి అక్కడ ఎలా ఉంది అన్న సంశయం మనకు వస్తుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శాస్త్రంలో మన్మథుడు రతి అనే దాని వెనక ఒక తత్వం ప్రతిపాదన చేయబడుతుంది. మన్మథుడు అంటే మనస్సుని మదనం చేసేవాడు, అంటే ఒక కోరిక వైపు మనస్సు తిరగడం. ఇది అన్ని వేళలా తుచ్చమైన శారీరక కామమే అని అనుకోకూడదు. ఏదో ఒక కోరిక, మనకు ఏదైనా కోరిక బయలుదేరినట్లయితే దానిని లోపల మనస్సు మదిస్తూ ఉంటుంది, అంతే కదండి. ఏమీ అక్కర్లేదు, ఏదో ఒక మామిడి పండు తినాలనే ఉందనుకోండి, అది తినాలి ఎక్కడైనా పెడితే మామిడి పళ్ళు దొరుకుతాయా అని
ప్రయాణం చేస్తూనే ఉంటాం, అటు ఇటు పక్కలకి రోడ్లెంబడి చూసేస్తూ ఉంటాం. పళ్ళవాడు ఎవడైనా వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ పండు గురించి ఏ ఏ అమ్మకానికి వచ్చిన సైకిల్ వాడు అరుస్తున్నా అది మామిడి పండేనేమో అనుకుని గేటు దాకా పరిగెత్తుకెళ్ళి మామిడి పళ్ళు కాదనుకుని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. ఆ రకంగా మన మనస్సు ఒక రకంగా దాని గురించే మదిస్తూ ఉంటుంది. ఇది శాంతిని ఉండనివ్వదు. ఆ కోరిక తీరితే బాగుండునని ఆ కోరిక యందు ఒక వ్యగ్రత ఉంటుంది. మనస్సు అనుభవాన్ని పట్టుకుంటుంది. ఆ అనుభవం ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేయాలనే వాసనగా మారిపోతుంది. మన్మధుడు అంటే కోరిక, రతి అంటే అనుభూతి. ఈ రెండూ కలిసి ఉంటాయి. రతీదేవి దూరంగా ఉన్నది అంటే మనిషిలోని కోరిక అనుభూతిలోకి రాలేదని మనం అర్థం చేసుకోవాలి. అనుభూతిలోకి వచ్చేసింది అంటే మన్మధుడు రతీదేవి ఇద్దరి అనుగ్రహం వలన మనం రతీ మన్మథులను పొందేసినట్టుగా లెక్క. అందుకని రతీ మన్మథులను విడదీసి చూపించడం కుదరదు. నిన్న ఇంద్రుడు చెప్పాడు కాబట్టి మన్మధుడు అక్కడికి వెళ్ళాడు. ఈవేళ అనుభవం పూర్తయిపోయింది కాబట్టి రతీదేవి అక్కడ ఉండాలి. ఇది ధనాత్మకంగానే కానీ రుణాత్మకంగా కానీ ఎలాగైనా కావచ్చు. ఒక్కొక్క కోరిక తీర్చుకుంటే అది ఉపయుక్తం కావచ్చు, చెడు కోరిక తీర్చుకుంటే అది దుష్ఫలితాన్ని ఇవ్వవచ్చు. కానీ కోరిక ఏ రకమైన అనుభూతిని ఇచ్చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అది ఎటువంటి రకమైనటువంటి అనుభూతినైనా ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక మామిడి పండు కావాలని మనం కోరుకుని ఎంతో ఆసక్తిగా దాని గురించి మనస్సంతా పాడు చేసుకుని చూస్తూ ఉంటే ఆ పళ్ళు దొరికిన తర్వాత తీసుకొచ్చి ఒక పండు తిన్నామనుకోండి, అది అనుభూతి. ఆహా ఎంత బాగుందో, తీయగా చక్కగా ఉంది పండు, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నాము, ఎంత బాగుందో అనిపిస్తుంది. అది అనుభూతి. అయితే ఈ అనుభూతి ఎక్కడితో ఆగుతుందా? ఇంకో పండు కావాలనిపిస్తుంది. ఇంకో పండు అలా తినాలనే అనిపిస్తుంది. రోజు 2 పళ్ళు 3 పళ్ళు తినాలని ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ అనుభూతే రతీదేవి. కాబట్టి రతీదేవి అనుభూతి స్వరూపం, బాహ్యం నందు కథాస్వరూపం. ఇప్పుడు రతీదేవి అంది, నేను నిన్ను నమ్మి ఉండగా నీవు బలంగా శ్రీకంఠుని మీదకి వెళ్ళవచ్చా? ఆయన హాలాహలాన్ని తన కంఠం నందు పెట్టుకున్నాడు. నీకు గురి చూసే ముందు ఆ కంఠం కనబడలేదా? ఆ కంఠం చూసినప్పుడైనా నీకు బాణం వేయకూడదన్న ఆలోచన రాలేదా? ఇంద్రుడి మాట విని టెంపరతనంతో శంకరుని మీద బాణాన్ని వేసేశావు. ఇప్పుడు నేనేమైపోయానో చూడు. చివరకు నేను చేసిన పుణ్యం, నీవు చేసిన పుణ్యం ఏమైపోయాయి? ఆమె భర్త పొరపాటుకు చింతిస్తోంది. స్త్రీ నోములు చేస్తోంది. పెళ్లి కాకముందు నోములు చేస్తుంది, పెళ్ళయ్యాక కూడా నోములు చేస్తుంది. సువాసినులందరూ మా అమ్మలు. అమ్మ 5వతనంతో ఉండి కూతురు 5వతనాన్ని పోగొట్టుకుంటే దాన్ని నా తల్లి భరించలేదు. నా తండ్రులందరూ పుణ్యజనులు అని నేను నమ్మి ఉన్నదానను. స్త్రీ పెళ్లికి ముందు నోములు నోచినట్లయితే ఆమె తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవాలి. పెళ్ళైన తర్వాత నోములు నోస్తే భర్త ఆశీర్వచనం తీసుకోవాలి. అంతేగాని ఈయనకేం తెలియదండి, ఏదో ఒకటి చేసేస్తున్నానంటే అంటారు, డబ్బులు ఇచ్చేసేయండి చాలు నేను చేసుకుంటానని చెప్పేసి ఈయన మొహం ఈయనకేమీ తెలుసు అని అనుకోకూడదు. భర్తకి నమస్కారం చేసి నోము చేయడానికి పీటల మీద కూర్చోవాలి. భర్తకి నమస్కారం చేయకుండా నోచిన నోము బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. భర్త ఎంత దుర్మార్గుడైనా ఆయన 10 కాలాలు బతికి ఉండాలని స్త్రీలు నోములు చేస్తారు. నేను ఎన్నో నోములు నోచాను. ఈ ఎన్నో నోములు అన్నది ఎవరన్నారు? రతీదేవి అంటోంది. నేను ఎన్నో నోములు నోచాను కాబట్టి మళ్ళీ నాకు 5వతనం ఇప్పించరా? మీరందరూ ఆ మేరకు పరమేశ్వరుని అడగరా? మీరందరూ అడిగితే పరమేశ్వరుడు నా భర్తను బతికిస్తాడని ప్రార్థిస్తూ విలపించింది ఆవిడ. ఇంకా చాలా అందండి. నేను మన్మధుడిని భార్యను, ఉపేంద్రునికి కోడలను. ఉపేంద్రుడంటే సాక్షాత్తుగా ఇంద్రుడికి తమ్ముడైనటువంటి వామనమూర్తి. వామనమూర్తియే శ్రీ మహావిష్ణువు. అటువంటి శ్రీ మహావిష్ణువుని కోడల్ని. కాబట్టి సకల చరాచరాత్మకమైన ప్రపంచానికి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు కుమారుడైన మన్మధుడికి నేను భార్యను. అటువంటి నేను ఇవాళ శంభుని కంటి మంట చేతకాలిపోయిన నా భర్త శరీరాన్ని వదలడం వలన నా 5వతనం పోగొట్టుకున్నాను. కాబట్టి 5వతనమును నిలబెట్టుకున్న ఓ పుణ్యస్త్రీలారా, మీరు వచ్చి నా 5వతనాన్ని ఇప్పించగలరా? మీరు నా గురించి శంభుని ప్రార్థన చేయగలరా? మీరందరూ వచ్చి నా సౌమంగళ్యాన్ని నిలబెట్టండి. నా దౌర్భాగ్యాన్ని లక్ష్మీదేవికి చెప్పండి. ఆవిడ సౌభాగ్యలక్ష్మి. అటువంటి లక్ష్మీదేవి కోడలికి ఈవేళ దౌర్భాగ్యం వచ్చింది. ఆవిడికి నేను ఇలా అయిపోయానని చెప్పండి. శ్రీ మహావిష్ణువును పిలవండి. ఇంతమంది ఇన్ని చేసి నాకు ఒక్క ఉపకారం చేయండి. మళ్ళా నా మంగళసూత్రాన్ని నా మడలో ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని అడిగింది. ఇప్పుడు అక్కడికి మన్మధుని స్నేహితుడైన వసంతుడు వచ్చాడు. ఆయన చాలా ఏడ్చాడు. ఆమె వసంతుడా, ఏడవడం వలన ప్రయోజనం లేదు. కాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను. కాబట్టి చితిరి పేర్పించు. నేను ఆ అగ్నిలో ప్రవేశించి మన్మధుణ్ణి చేరుకుంటాను అంది. అప్పుడు వసంతుడు, అమ్మా, నీవు తొందరపడి అగ్నిహోత్రంలో ప్రవేశించద్దు. కొద్ది కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది.
కళ్యాణాంతరము పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా కూర్చుంటారు. పరమేశ్వరుడు భక్తవత్సలుడు. మన్మథుడికి పాపం తెలియదు. దేవతలందరూ ముందుకు తోస్తే బాణం వేశాడు తప్పితే తనంత తానుగా ముందుకు రాలేదన్న విషయం పరమేశ్వరుడికి తెలుసు. ఇప్పుడు ఆయనకు తెలిసి ఉండి ఉంటుంది కూడా. సమయాని కోసం ఎదురు చూస్తున్నాడు. తప్పకుండా నీకు వరం ఇస్తాడు. తప్పకుండా మళ్ళా నీ భర్తను బతికిస్తాడు. కాబట్టి అమ్మ ఓర్చుకో, అగ్నిప్రవేశం చెయ్యొద్దు అన్నాడు. ఆవిడ అగ్నిప్రవేశం చేద్దామనుకుంటుండగా ఆవిడకు పరమశివుడే వరం ఇచ్చాడని ఒక పురాణంలో చెప్పబడింది. రాబో కాలంలో కృష్ణ పరమాత్మకు కుమారుడిగా ప్రద్యుమ్నుడిగా నీ భర్త జన్మిస్తాడు. అప్పటి వరకు అనంగుడిగా, అంటే ఇంకొకరికి కనబడకుండా శరీరం లేనివాడిగా నీకు కనబడుతూ ఉంటాడు. కాబట్టి నీ 5వ తనం పోలేదు. నీవు పసుపు కుంకలతో ఉన్నావు అని వరమిచ్చాడు. కొన్ని చోట్ల అశరీరవాణి వినబడినట్టుగా చెప్పబడింది. అక్కడ ఉండే జనులందరికీ ఆశ్చర్యపడిపోయేటట్టుగా ఆ అశరీరవాణి పలికింది. శరీరం లేకుండా పలకగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే పలికాడని మనం అర్థం చేసుకోవాలి. వసంతుడు నీకు చెప్పింది సత్యమే. తొందరలో నీ భర్త సశరీరుడుగా కనబడతాడు. కానీ ఈలోగా ఆయన నీకు అనంగుడుగా శరీరంతో లేకపోయినా నీకు మాత్రమే కనబడుతూ ఉంటాడని అశరీరవాణి పలికితే రతీదేవి చాలా సంతోషించింది. తన భర్త మళ్ళీ తనను ప్రద్యుమ్నుడిగా కలుసుకునే తరుణం కోసమని ఎదురు చూస్తోంది. అనంగుడిగా భర్త దర్శనం ఇస్తున్నాడు. ఆమె పరమ సంతోషంతో పసుపు కుంకుమలతో రతీదేవి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది. పరమశివుడు కూడా అక్కడి నుంచి చూసి ఇంత ఉద్ధతి జరిగిపోయింది, మన్మథుడు కాల్చబడ్డాడు, తన తపస్సుకు భంగం అయిందని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఏమీ చెప్పలేదు, ఎవరితోటి మాట్లాడలేదు. లేచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. పార్వతీదేవి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఈ సమయంలో హిమవంతుడు ఈ వార్త విని గబగబా అక్కడికి వచ్చాడు. అయ్యో, నా కుమార్తె పూజ చేస్తున్న సమయంలో మన్మథుడు బాణం వేశాడు. ఆ మన్మథుడిని తన 3వ కంటి మంట చేత శంకరుడు కాల్చేశాడు. తన కుమార్తె ఒక్కతే నిలబడిపోయింది అని తెలిసి మనసులో చాలా బాధపడ్డాడు. చిన్నపుచ్చుకున్న ముఖంతో అక్కడికి వచ్చాడు. ప్రార్థన చేద్దామంటే సర్వేశ్వరుడు అక్కడ లేడు. అక్కడ ఆందోళనతో విచారంతో ఉన్న కూతురు పార్వతీదేవిని తీసుకుని వేగంగా హిమవంతుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కదలికి రావాలంటే, లోకాలు రక్షించబడాలంటే మళ్ళీ మహానుభావుడైన శంకరుడే పూనుకోవాలి. ఆయనే ఇప్పుడు మళ్ళా ఈ స్థితిని మార్చాలి. మళ్ళీ పార్వతీదేవి తనతో కలిసి ఉండడానికి మార్గాన్ని ఎలా సుగమం చెయ్యాలి, ఇది తానే చెయ్యాలని శంకరుడు భావించాడు. మహానుభావుడు భక్తవశంకరుడు, లోకవశంకరుడు కదండి, లోకాలను రక్షించాల్సినవాడు. అలా ఎంతకాలం భీష్మిస్తాడు? కానీ ఇప్పుడు తానే వచ్చి ఎలా పార్వతీదేవి తనను చేరవచ్చు మార్గం చెప్పినట్లయితే ఇది కొంచెం లేఖితనంగా ఉంటుంది. ఇప్పుడు శంకరుడు తన పెద్ద కొప్పును తగ్గించేసి చివరన కొప్పు లాంటిదేనని పక్కకు ముడివేశాడు. పైకి ఉండే జటాచూటం పక్కకి తిరిగింది. 3వ నేత్రాన్ని కనబడకుండా దాచేశాడు. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. ఒంటికి రాసుకున్న విభూతినంతటినీ పక్కన పెట్టేశాడు. ఒళ్ళంతా పసుపు రాసుకున్నాడు. త్రిశూలాన్ని తీసేసి దానికి బదులు చేతిలో సజ్జన ఒకదానిని పట్టుకున్నాడు. ఎప్పుడూ తన శరీరంలో వామార్థ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేశాడు కాబట్టి సగభాగము స్త్రీతో కూడుకున్నవాడైన శంకరుడు ఇవాళ పూర్తిగా స్త్రీగా మారిపోయాడు. నేను ఎరుక చెబుతాను, సోది చెబుతానంటూ హిమవంతుడు పరిపాలిస్తున్న ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చక్కగా ఒక సోది చెప్పేదాని రూపంలో ఆ పట్టణంలో సోది చెప్తున్నాడు. గౌరీదేవి ఈమెని అంతఃపురంలోంచి చూసింది. ఈవిడ కనబడ్డ వాళ్ళందరికీ సోది చెప్తోంది. ఎప్పటి నుంచో నాకు 5 శిరస్సులు ఉన్నవాడిని భర్తగా పొందాలని కోరిక. దగ్గరికి వస్తోంది అనుకున్న ముహూర్తం భగ్నమైపోతోంది. శంకరుడు వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను ఈ 5 ముఖంలో ఉన్నవాడిని భర్తగా ఎలా పొందుతానో, పొందడానికి మార్గమేదో నాకేమైనా చెబుతుందేమో, అందుకని ఆ సోది చెప్పేటావిడిని ఒకసారి లోపలికి తీసుకురండి అని చెలికత్తలకు చెప్పి సోది చెప్పే ఆవిడని లోపలికి పిలిపించింది. ఇక్కడ గౌరీదేవి అంటే పార్వతీదేవే కదండి. శంకరుడే సోది చెప్పే స్త్రీ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంతఃపురంలోకి వచ్చాడు. పార్వతీదేవి ఒక పీట వేసి ఆ ఎరుకల సానిని కూర్చోబెట్టింది. ఈ పర్వతరాజు ఇంట్లో నేను ఎన్నాళ్ళు ఇలా ఉండిపోవాలి? నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకువెడతాడు? ఎంతకాలం తపస్సు చేస్తే ఆయన వచ్చి నన్ను మెచ్చుకుంటాడు? కాముడిని కాల్చేసిన వాడు నా చిటికిన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు? అమ్మా, నాకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. వాటిని నీవు చెప్పవలసింది అని అడిగింది. సోది చెప్పేవాళ్ళు అంటారు చూసారా, చాలామందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు చెప్పేది చాలా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందండి. అందుకే వాళ్ళని ఎద్దేవి చేయడం, వెటకారం చేయడం చేయకూడదు. సోది చెప్పేందుకు ఆవిడ పళ్ళంలోని ముత్యాలు పోసి పట్టుకు వెళ్ళింది. సోది చెప్పే ఆవిడ ఆ ముత్యాలను ఒకసారి చేతితో నలిపి వాటిని 3 కుప్పల కింద పెట్టి తన ఎడమ చేతితో పార్వతీదేవి చేతిని పట్టుకుంది.
ఆమెకి సోది చెప్పేటప్పుడు ఎడమ చెయ్యి పట్టుకుని కుడి చేతిని ముత్యాల కుప్పకు తగిలించి తర్వాత తలకి తగిలించాడు. పరమశివుడికి ఎన్ని విద్యలు వచ్చునో చూడండి. మహేశ్వర సూత్రాలని చెప్పగలడు, సోది చెప్పగలడు. ఆ మహానుభావుడికి అన్నీ వచ్చు. ఇప్పుడు ఎరకల సానిగా కూర్చుని చెబుతున్నాడు. తన నోటి నుంచి వచ్చే వాక్కు సత్యమయ్యేలా చేయమని శంకరుడిని ప్రార్థన చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. అంటే శంకరుడిని ప్రార్థన చేసుకుంటున్నాడు. స్వామి శంకరుడిగా నెలకొన్నవాడా, శ్రీలలితమ్మను చేకొన్నవాడా, సిగపైన చంద్రుణ్ణి ధరించుదేవా, మూడు కన్నులవాడ సొగసైన దేవా, యముని గుండెల మీద కన్నినావాడా, దంతి చర్మము ఒలిచి కట్టినావాడా, పార్దు బ్రోవగా చెంచూరు పైన దేవా, నీరు తలపోసినతే పొంగేటి దేవా, నీరు తలపోసితే పొంగేటి దేవా, తుమ్మ పూజకు మురిసేటివాడా, దీపంబు రూపమున వెలిసిన దేవా, పత్ర పూజకు సిరిని ఇచ్చేటివాడా, భక్తి శిరయాళుని బ్రోచినావాడా, తిన్నడి పూజలు చేకున్నవాడా, కాళహస్తీసుడా చిదంబరేశ, కాశీ విశ్వేశ్వర కంచిపురనాథ, కంచి కామాక్షి మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి బెజవాడ కనకదుర్గ, పలుకు ఇయ్యరే తల్లి పలుకు ఇయ్యరమ్మ, పలుకు ఇయ్యరే నాకు పలుకు ఇయ్యరే అని సోదికర పట్టుకుని ఇదిగిదిగో చెబుతున్నా వినుకోయమ్మ, రహస్యం చెబుతున్నా, చెయ్యిచ్చి వినుకోయమ్మ, పై అందాలకు వాడు లొంగేడే తల్లి, నీకు తెలియదా అమ్మ నవనీలవేణి, సొంపైన పుట్టిల్లు ఈ చెయ్యలో తల్లి, కదిలి పారొస్తాడు నిన్ను మురిపిస్తాడు, కరిమోము వానికి అరిమదము వానికి, యోగ పట్టం కట్టు అయ్యప్ప సామికి, సకల లోకాలకు అమ్మ ఎదర శుభములున్నాయి వెరుపెందుకే తల్లి, నా మాట నమ్మమ్మ చెప్పింది చెయ్యమ్మ, చీర వద్దు సారి వద్దు తాంబూలం వద్దు, నీకు కావలసిందే నాకు కావాలి, అందుకే వచ్చానే తల్లి, అన్నీ చెప్పానోయమ్మా, మళ్ళీ వస్తానోయమ్మా అని, అవసరమైతే మళ్ళీ వస్తానోయమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సోది విని పార్వతీదేవి సంతోషపడిపోయింది. శంకరుని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదని గ్రహించింది. శంకరుడి సౌందర్యానికి సౌందర్యం, ఆయనను వశం చేసుకోవాలంటే తాను కూడా తపస్సు చేయాలని అనుకుంది. ఈ సోదినే పోతని గారు చక్కని సీసపద్యంలో వర్ణించారు. అమ్మా, కొన్ని దినములు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత బయలుదేరి అరణ్యానికి వెడతావు, అక్కడ తపస్సు చేస్తావు, శంకరుడు వస్తాడు, నీ తపస్సును మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నిన్ను తనదానిగా చేపడతాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లి అవుతావు, ఆయన తారకాసుర సంహారం చేస్తాడు, సమస్త లోకాలకి ఐశ్వర్యాన్ని పసుపు కుంకలను ఇచ్చే తల్లివై సర్వమంగళ జగదంబ జగన్మాత అనే పేర్లతో అలరారుతావు అని చెప్పి స్వామి ఆ రోజున ఎరకలసానిగా అమ్మవారికి చెప్పారు. నారదుడు కూడా వచ్చి ఇదే విషయాన్ని అమ్మవారికి చెప్పాడు. ఆ తర్వాత అమ్మవారు తపస్సు చేయడానికని హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగింది. నాన్నగారు, నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరి పెడతాను, నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నేను చిన్ననాటి నుండి కంటున్న శంకరుని భర్తగా పొందాలనుకుంటున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, మీరు నన్ను ఆశీర్వదించి పంపించవలసింది అని తండ్రి అయిన హిమవంతుడిని పాదాలను బట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసు ఎరిగినవాడు, ఈమె శంకరుని అర్ధంగి కావాలని ఆయనకి మొదటి నుంచి తెలుసు. అమ్మ, ఇది చాలా కష్టంతో కూడుకున్న విషయం, ఒక ఆడపిల్లని అరణ్యానికి పంపించాలంటే గుండె రాయి చేసుకుని పంపించాలి, అయినా నీవు అడిగిన కోరిక చాలా గొప్పది కనుక నిన్ను అలాగే పంపుతాను, వెళ్ళిరా అని చెప్పాడు. ఆ తర్వాత ఆమె తల్లి మేనక దగ్గరికి వెళ్ళి మేనకాదేవి పాదాలను పట్టి నమస్కరించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళడానికి అనుమతి కోరింది. కూతురు తపస్సు చేసుకోవడానికి వెడతానంటే తల్లికి బెంగే కదండి, నీవు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తానని అంటున్నావు, నేను నీ కన్న తల్లిని, నేను నిన్ను అరణ్యాలకి ఎలా పంపించను, ఇంట్లోకి వెడితే నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురలాపళ్ళు, నీ మురిపాలు ఇవే జ్ఞాపకానికి వస్తాయి, నీవు అరణ్యానికి వెళ్ళి భర్త కోసం ఘోరమైన తపస్సు చేస్తావా, నీకు భర్తను వెతికి తేవలసిన తల్లిదండ్రులు మేము ఉండగా నీవు తపస్సు చేయడానికి వెళ్ళడం ఏమిటి, ఒకవేళ శంకరుడు తపస్సు చేస్తే తప్ప రాడని అనుకుంటున్నావేమో, అటువంటప్పుడు శంకరుని కూర్చి మన ఇంట్లోనే పూజ చేసుకో, అరణ్యంలో దొరికేవి మన ఇంట్లో ఉన్నాయి కదా, రోజు శివలింగానికి అభిషేకం చేయాలంటే మీ నాన్నగారు రోజు హిమాలయాల్లోని గంగాజలాన్ని తెచ్చి నీకు ఇస్తారు, అప్పుడు నీవు ప్రతిరోజు గంగాజలంతో ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, అరణ్యంలో కూర్చుని అభిషేకాలు ఎందుకు తల్లి, పరమేశ్వరుని సాకార రూపుడిగా భావన చేసి ఆయన చేతులకు మంచి మంచి కంకణాలు తొడగాలని అనుకుంటున్నట్లయితే నీకు ఎన్ని రత్న కంకణాలు కావాలో చెప్పు, వాటిని ప్రతిరోజు నీ పూజా మందిరంలోకి పంపిస్తాం, వాటిని శంకరుడి చేతులకు తొడుగు, శంకరుడికి గంధం లేపనం చెయ్యాలనుకుంటే ఎన్ని రకాల గంధాలు కావాలో చెప్పు, ఎన్ని రకాలైన సువాసనలు స్వామికి అలంకరిస్తావో
చేస్తావో, ఎన్ని పరిమళ ద్రవ్యాలు నీవు ఆయనకు అలుదుతావో నీవు చెప్పినట్లయితే వాటిని ప్రతిరోజు పూజ వేళకు నీ గదిలో ఉంచుతాం. వీటన్నిటినీ దగ్గర పెట్టుకుని చక్కగా మన ఇంట్లో కూర్చుని పూజ చేసుకో. ఆయనకు అలంకారం చేయడానికి మారేడు దళాలు, తుమ్మి పువ్వులు, సంపంగి పువ్వులు మొదలైనవి ఏమేమి కావాలో చెప్పు. వాటిని నీ పూజా మందిరంలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. అమ్మా, అన్నీ మనకు ఉండగా నీవు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తానంటావేంటి? అరణ్యం ఎక్కడ? ఇంత అందమైన ముగ్ధవనితవు నీవెక్కడ? తల్లి, నీవు అరణ్యానికి వెడతావన్న మాట మాత్రం అనకు. ఇంట్లో ఉండి తపస్సు చేసుకో అని చెప్పింది. ఈ రకంగా తల్లిదండ్రులు ఇద్దరూ అభ్యంతరం చెప్పిన తర్వాత పార్వతీదేవి ఏమంది, తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిందా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి. హర హర మహాదేవ. శంభో శంకర.